Good morning to all. I am Venugopal Reddy, working as IT and CT trainer at Hindupur Boys, Anantapur district. ఈరోజు వచ్చి మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లోని మెయిలింగ్ ట్యాబ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలని చూద్దాం. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, బట్ వన్స్ ఒకసారి చెక్ చూద్దాం. ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్డ్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ కనపడుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చి మనకు రైట్ బటన్ క్లిక్ చేసి ఇందులో న్యూలోకి వెళ్తే మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంటుంది. సో ఇలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంటుంది. సో ఇందులో మనం ఈరోజు మెయిలింగ్ స్టాప్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ మెయిలింగ్ స్టాప్లో వచ్చి మనకు మెయిల్ మర్జ్ అని ఉంటుంది. ఈ మెయిల్ మర్జ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ వచ్చి ఇప్పుడు మనము ఒక డాక్యుమెంట్ కానీ, లేదంటే ఒక ఇన్విటేషన్ కానీ, లేదంటే ఒక గ్రీటింగ్ కానీ మనం పంపించాలనుకుంటున్నాం. సో మనం పంపించాలంటే మనం ఇప్పుడు మ్యాటర్ ఓకే, ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ అని మనము చాలామంది పంపిస్తుంటాం. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒకరికి పంపించాలంటే మనం ఇక్కడ హ్యాపీగా టైప్ చేసి వాళ్ళ నేము అడ్రస్ అనేది మనము టైప్ చేయాల్సి ఉంటుంది. అదే ఇద్దరు పంపిల్లనుకో, 2 పేజీలు తీసుకొని ఆ 2 పేజీల్లోనూ హ్యాపీ న్యూ ఇయర్ టైప్ చేసి మళ్ళీ వాళ్ళ నేము వాళ్ళ అడ్రస్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక 5 మెంబర్స్ పంపించాలనుకో, 5 పేజెస్ తీసుకొని అందులో హ్యాపీ న్యూ ఇయర్ టైప్ చేసి నెక్స్ట్ వాళ్ళ నేము వాళ్ళ అడ్రస్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఒకవేళ మనము ఇప్పుడు 5-10 మెంబర్స్ అనేది మనం టైప్ చేయగలము. కానీ అలాగే ఒకవేళ 100,000 మెంబర్స్ పంపించాలనుకో, అప్పుడు మనకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో అందుకని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒకే మ్యాటర్ని మల్టిపుల్ పీపుల్కి పంపిస్తున్నాం. అంటే ఒకే డాక్యుమెంట్ని, లేదంటే ఒకే డాక్యుమెంట్ని మనము చాలామంది పంపించాలనుకోండి, అప్పుడు మనకి మెయిల్ మర్జ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ మెయిల్ మర్జ్ అనేది మనం ఎలా యూజ్ చేస్తాం వర్డ్లో అనేది చూద్దాం. సో ఇక స్టార్ట్ మెయిల్ మర్జ్ అనేది. నెక్స్ట్ వచ్చి సెలెక్ట్ రెసిపియెంట్స్ అని. రెసిపియెంట్స్ అంటే ఏం లేదు, మనము ఎవరెవరు పంపించాలనుకుంటామో వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ తయారు చేసుకుంటాం. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టైప్ న్యూ లిస్ట్ అని ఉంది. టైప్ న్యూ లిస్ట్ అంటే మనం ఒక లిస్ట్ని, కొత్త లిస్ట్ని ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం, మనం ఎవరెవరు పంపించాలనుకుంటున్నాం అనేది. యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటే మనం ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫైల్లో ఒక లిస్ట్ అనేది తయారు చేసుకుంటాం. ఆ లిస్ట్ని మనం యూజ్ చేసుకోవడం ఇక్కడ. నెక్స్ట్ సెలెక్ట్ ఫ్రమ్ అవుట్లుక్ కాంటాక్ట్స్ అన్నారు. మన అవుట్లుక్ కాంటాక్ట్స్లో తీసుకుంటే మనం సెండ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చి మనకు ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఇక్కడ టైప్ న్యూ లిస్ట్ అని ఉంది. సో ఫస్ట్ టైప్ న్యూ లిస్ట్ సెలెక్ట్ చేయగానే, క్లిక్ చేయగానే మనకు న్యూ అడ్రస్ లిస్ట్ అనేది ఓపెన్ అయింది. సో ఇందులో న్యూ అడ్రస్ లిస్ట్లో మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా కొన్ని కాలమ్స్ అనేవి ఉన్నాయి. టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, అడ్రస్, ఇలా ఇవన్నీ మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, అంటే ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటాయి. సో మనకి ఇవన్నీ వద్దు అనుకుంటే ఒకవేళ మనం కొత్త లిస్ట్ అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఉన్న వాటిలో అలాగే ఉంచి అన్నేసిన వాటిని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ కస్టమైజ్ కాలమ్స్ అని ఉంది. ఇది సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్న కాలమ్స్ అన్నీ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు కావాల్సిన ఉంచుకొని మిగతాటివి డిలీట్ చేయొచ్చు. ఇక్కడ యాడ్, డిలీట్, రీనేమ్ అని ఉన్నాయి. యాడ్ అంటే కొత్తగా మనం యాడ్ చేసుకోవచ్చు ఏమైనా కాలమ్స్. డిలీట్ అంటే ఉన్న కాలమ్స్ని డిలీట్ చేసుకోవచ్చు. రీనేమ్ అంటే మనం ఉన్న కాలమ్స్ని మాడిఫై చేసుకోవచ్చు నేమ్ని. సో ఫస్ట్ నాకు ఈ కాలమ్స్ అన్నీ నాకు అనవసరం అనుకుంటా. సో అందుకని చెప్పి నేను ఈ కాలమ్స్ అన్నిటిని డిలీట్ చేసేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కాలం సెలెక్ట్ అయింది. డిలీట్ అని క్లిక్ చేయగానే మనకి ఆ కాలం అనేది డిలీట్ అయిపోతుంది. సో నేను ఉన్న కాలమ్స్ అని తీసేసి కొత్త కాలమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను అందుకని చెప్పి ఈ లిస్ట్ అంతా కాలమ్స్ అని డిలీట్ చేస్తున్నాను. సో ఇలా డిలీట్ అయినాక ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను నేము, అడ్రస్, సిటీ అనేది కాలమ్స్ని యాడ్ చేస్తాను. యాడ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఫీల్డ్ నేమ్ని ఎంటర్ చేయాలి, నేమ్. నెక్స్ట్ వచ్చి అడ్రస్ అనే కాలమ్ని యాడ్ చేస్తున్నా. అడ్రస్ అనే కాలం యాడ్ చేశాను.
నెక్స్ట్ వచ్చి సిటీ అనే కాలంని యాడ్ చేస్తున్నాను. సిటీ. ఇలా మనకు కావాల్సిన కాలమ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ కొడితే డిలీట్ అయిపోతే రీనేమ్ చేసుకోవచ్చు. సో ఓకే క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకు నేమ్, అడ్రస్, సిటీ అనే కాలమ్స్ యాడ్ అయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ డీటెయిల్స్ అనేది, రిసిపెంట్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సింది, వాళ్ళు నేమ్, అడ్రస్, సిటీ అనేది. సో ఫస్ట్ నీ డీటెయిల్స్ అనేది వాళ్ళ రిసిపెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఒకటే ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ చేయాలంటే న్యూ ఎంట్రీ. సో ఇలా మనకు కావాల్సిన ఎంతమంది పంపించాలనుకుంటున్నామో ఈ డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఈ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. సో ఇలా తయారు చేసుకున్నాక మనము ఓకే అని ఇస్తాం. ఓకే నీగానే మనకి ఇక్కడ ఆ లిస్ట్ అనేది సేవ్ చేసుకోవాలి. ఒక లిస్ట్ అనేది సేవ్ చేస్తున్నాం, ఒక లిస్ట్ అని డెస్క్టాప్ మీద సేవ్ అయింటుంది. ఇప్పుడు ఆ లిస్ట్ని సేవ్ చేసినాక మనకి ఇక్కడ సో ఇక్కడ లిస్ట్ అనేది సేవ్ అయిపోయింది. మనకు కావాలంటే ఇక్కడ ఎడిట్ రిసిపెంట్ లిస్ట్ మనం ఇప్పుడు సేవ్ చేసుకున్నాం. ఆ లిస్ట్ని మనం కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సార్ట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదంటే డూప్లికేట్ వాల్యూస్ చేసి తీసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు లిస్ట్ని. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మనం నేమ్, అడ్రస్, సిటీ అని ఇక్కడ కాలమ్స్ అనేది ఇచ్చుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఈ నేమ్కి, అడ్రస్కి, సిటీకి అవి మనం ఇక్కడ సెలెక్ట్ రిసిపెంట్ లిస్ట్లో ఇవి మ్యాచ్ చేసుకోవాలి, అంటే మర్జ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ అని ఉంది. ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ సెలెక్ట్ చేయగానే మనము ఆల్రెడీ ఎంటర్ చేసాం కాలం నేమ్స్ అవన్నీ. నేమ్ కరస్పాండింగ్ నేమ్ దగ్గర ఈ నేమ్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ సిటీ దగ్గర ఇచ్చాము. అలా కాకుండా ఇక్కడ నేమ్ ఇక్కడ నేమ్ దగ్గర కర్సర్ పెడితే మనం ఇక్కడ మర్జ్ చేసుకోవచ్చు. ఆ ఫీల్డ్స్ని కరెక్ట్గా మర్జ్ చేసుకోవాలి. మన ఫీల్డ్స్ అనేది అడ్రస్ అనేది దగ్గర అడ్రస్ దగ్గరే మర్జ్ చేసుకోవాలి. ఇలా మర్జ్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు నేమ్ దగ్గర నేమ్ ఫీల్డ్ని, అడ్రస్ దగ్గర అడ్రస్ ఫీల్డ్ని, సిటీ దగ్గర సిటీ ఫీల్డ్ని మర్జ్ చేశాను. నెక్స్ట్ ఒకవేళ మనం ఇక్కడ పైన ఇప్పుడు దానికన్నా ముందు ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ ముందు మనం ఇక్కడ ఏమైనా గ్రీటింగ్స్ పెట్టుకోవాలనుకో గ్రీటింగ్ లైన్ అని ఉంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్ కానీ ఏది కావాలంటే అది. మనం మై డియర్ ఫ్రెండ్ అని టైప్ చేస్తుంది. సో ఈ గ్రీటింగ్ అనేది మనం ఇక్కడ పేరుగా ఇప్పుడు మనం ఇచ్చిన డాక్యుమెంట్ ముందు మై డియర్ ఫ్రెండ్ అని పెట్టాను. సో ఇలా మనం గ్రీటింగ్ లైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫినిష్ అండ్ మర్జ్ అని ఉంది. ఫినిష్ అండ్ మర్జ్ క్లిక్ చేయగానే మనకు ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్, అంటే మనం ఇక్కడ ఎంతమంది నేమ్స్ రిసిపెంట్ నేమ్స్ ఇచ్చినామో వాళ్ళందరి పేరు మీద ఇండివిజువల్గా ఒక డాక్యుమెంట్ అనేది తయారవుతుంది. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనకు మర్జ్ న్యూ డాక్యుమెంట్లోకి వచ్చి ఇక్కడ మర్జ్ రికార్డ్స్ అని ఆల్ రికార్డ్స్ చేయాలా, లేదంటే కరెంట్ రికార్డ్ ఒకటే చేయాలా, లేదంటే ఫ్రమ్ ఒకటి ఉంటుంది. మనం ఎక్కడి నుంచి ఇక్కడ వరకు మర్జ్ చేయాలనేది మనం ఇక్కడ అన్నీ మర్జ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఓకే కొడుతున్నా ఆల్ సెలెక్ట్ చేసి. ఓకే క్లిక్ చేయగానే మనకు సపరేట్ డాక్యుమెంట్స్ విత్ మనం ఎన్ని నేమ్స్ అయితే రిసిపెంట్ ఇచ్చామో అందరికీ ఒక్కొక్క సపరేట్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి. సో మనం 4 నేమ్స్ ఇచ్చినాము, 4 రిసిపెంట్ నేమ్స్ ఇచ్చినాము, 4 డాక్యుమెంట్స్ అనేది సపరేట్ ఇండివిజువల్గా క్రియేట్ అయిపోయినాయి. సో ఇలా మనము త్రూ మెయిల్ మర్జ్ ద్వారా మనం ఇలా ఒక్క డాక్యుమెంట్ని మనం మల్టిపుల్ పీపుల్కి పంపించాలి. సేమ్ డాక్యుమెంట్ ఉంటుంది కానీ మనం డిఫరెంట్ పీపుల్స్ పంపించాలి. అలాంటప్పుడు ఈ మెయిల్ మర్జ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.